హలో గైస్, ఎలా ఉన్నారు? ప్రస్తుతం సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో కేజీఎఫ్ సలార్కు లింక్ ఉందని ప్రచార చిత్రాలు విడుదలైన సమయంలో పలువురు ఊహించారు. కానీ రెండిటికి ఎలాంటి సంబంధం ఉండదని దర్శకుడు స్పష్టం చేశారు. మరోవైపు ఇది ఉగ్రం రీమేక్ అంటూ ప్రచారం జరగ్గా కాదని తెలిపారు. కేజీఎఫ్ హీరో యష్ అతిథిగా కనిపించనున్నారనేది ఊహాగానాలకే పరిమితమైంది. దేవాకు సమానమైన మరో పాత్ర వరదరాజు అన్నారు. ఈ రోల్ కోసం ముందు నుంచి మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్ని అనుకున్నారు దర్శకుడు. ఆయన లేకపోతే సలార్ లేదని ప్రశాంత్ చెప్పడం పృథ్వీరాజ్ నటన ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. జగపతి బాబు, ఈశ్వరిరావు, టీను ఆనంద్ తదితర ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషించారు. 114 రోజుల్లో షూటింగ్ పూర్తయింది. క్లైమాక్స్ లో వచ్చే ఓ యాక్షన్ సీక్వెన్స్ కోసం దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని సమాచారం. మరో సన్నివేశంలో హీరో 1000 మందితో ఫైట్ చేస్తాడని టాక్. సినిమా బడ్జెట్ సుమారు 270 కోట్ల రూపాయలు. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. కేజీఎఫ్ లో నరాచి ప్రపంచాన్ని చూపించిన ప్రశాంత్ నీల్ సలార్ తో కాన్సార్ వరల్డ్ ని పరిచయం చేయనున్నారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు బద్ధ శత్రువులుగా మారడమే ఈ సినిమా కథాంశం. మరి దేవా, వరదరాజ్ మన్నార్ శత్రువులుగా మారడానికి కారణమేంటి? అసలు కాన్సార్ కథ ఏంటి? తెలియాలంటే కొన్ని గంటలు వేచి ఉండాల్సిందే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.